అంతగా ఆ కాలేజ్‌లోనే జాయిన్ అవ్వాలా? నార్మల్ కాలేజ్‌లో జాయిన్ అయ్యి బయటకొస్తే చాలదా? చిన్న చిన్న కాలేజెస్ అనుకో. ఆ కాలేజెస్‌లో ఎలాగా? నువ్వు ఎంసెట్ గాని, ఇవే దాని గాని జస్ట్ పాస్ అయ్యి నువ్వు లోపలికొచ్చావనుకో, అంటే నీకు అంత జస్ట్ పాస్ అయ్యి వచ్చేంత ఛాన్స్ ఉందంటే అక్కడికి ఎలాంటోళ్ళొస్తారు అక్కడికి? హ్మ్. అర్థం చేసుకోండి. అంటే నువ్వు నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా నెగెటివ్ ఉంటే, నువ్వు ఎంత పాజిటివ్‌గా ఉన్నా గూడా తొక్కేస్తారనమాట. నీదెలా అంటే నీ లైఫ్ అనేది అక్కడికే పోతది. ఎలా ఉంటారంటే చుట్టుపక్కల జాబ్ వస్తే చాలులేరా! అసలు మనకి జాబ్ వస్తే ఆ మెంటాలిటీ ఉండేవాళ్ళు నీ చుట్టుపక్కల ఉంటారు. నార్మల్‌గా మన వాళ్ళు తెలుగోళ్ళ దగ్గర మనం ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ట్రై చేశామనుకో, మామ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నావు ఇలా అంటారనమాట. అక్కడ చచ్చినట్లు నువ్వు మాట్లాడాలి. ఇంగ్లీష్‌లో మాట్లాడితేనే కమ్యూనికేట్ అవ్వగలవు. లేదా హిందీలో మాట్లాడగలగాలి. లైఫ్‌లో నాశనం అయిపోవాలన్నా, బాగుపడాలన్నా ఒకటే స్టేజ్. అది ఏంటంటే బీటెక్ అనమాట. ఈ బీటెక్‌లో నువ్వు బాగుపడాలన్నా ఇదే మంచి స్టేజు, చెడిపోవాలన్నా ఇదే స్టేజు. అలాంటి బీటెక్ కాలేజ్‌ని మనం ఎంత జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎవ్వరో తెలియని అంకుల్. ఆ అంకుల్‌కి సీఎస్‌సి అంటే ఫుల్ ఫార్మ్ ఏంటో తెలీదు. బీటెక్‌లో ఏం చేస్తారో తెలీదు. వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు. ఆ కాలేజ్‌లో చేరు, సీఎస్‌సి తీసుకో, ఈసీఈ తీసుకో. వాళ్ళకి ఆ ఫుల్ ఫార్మ్సే తెలీదు. కానీ చెప్తారు అది చేయరు, ఇది చేయరు అని చెప్పేసి. మనం గుడ్డిగా జాయిన్ అయిపోతాం. మన లైఫ్ డెసిషన్స్ మనం తీసుకోలేకపోతే ఎలాగా? చేతిలో మొబైల్ ఉంది గదా! చాట్‌జీపీటీ ఉంది, గూగుల్ ఉన్నాయి, ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి. సెర్చ్ చేసి మన లైఫ్‌కి ఎలా గావాలి? ఇప్పుడు మనం బీటెక్ చేద్దాం అనుకుంటున్నాము. బీటెక్ చేయాలనుకున్నప్పుడు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? ఏ ఏ రకాల కాలేజెస్ ఉన్నాయి? దానికి ఎలా జాయిన్ అవ్వాలి? ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. మోడ్ ఆఫ్ ఎంట్రీ ఏంటి? ఇవన్నీ సెర్చ్ చేసి ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే లైఫ్ అనేది అంత ఈజీ కాదు. ఎవరో చెప్పారని చెప్పేసి మన ప్యాషన్ వదిలేసి మనం ముందుకెళ్తే చాలా కష్టం. అందుకే మీకోసం ఇది ఒక అవేర్‌నెస్ వీడియో అనమాట. అంటే నేనేదో చెప్తాను. చెప్తే నేను చెప్పిండే మాటే వినండి అని నేను అనట్లేదు. ఇలా ఇన్ని రకాలు ఉంటాయి. బీటెక్‌లోకి వెళ్ళడానికి ఇన్ని రకాల ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే ఇన్ని రకాల కాలేజెస్ ఉంటాయి. ఇవే అనే ఒక గైడెన్స్ కోసం ఇది నీ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాననమాట. సేమ్ ఇలాంటి సిట్యుయేషన్‌లో నాకు చెప్పేవాళ్ళు ఎవ్వరు లేక ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. ఆల్మోస్ట్ నాది ఇప్పుడు థర్డ్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ ఇయర్ ఇది. ఇది నా కాలేజ్ టీ షర్ట్. ఈ కాలేజ్‌లో నేను ఎన్నో నేర్చుకున్నాను. ఎన్నో బాధలు పడ్డాను. కానీ మీరు ఏ బాధలు పడుకోకుండా, ఏ రిగ్రెట్ కాకోకుండా ముందే మంచి డెసిషన్ తీసుకోండి. ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎన్ని రకాల కాలేజెస్ ఉన్నాయి, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే ఏ కాలేజ్‌కి ఎలిజిబుల్ అయితాము, ఏ కాలేజ్‌లు ఎలా ఉంటాయనేది నేనైతే క్లారిటీగా మీకు చెప్తాననమాట. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. లాస్ట్ వరకు చూడండి. బీటెక్ జాయిన్ అవ్వడానికి మేజర్‌గా 3 వేస్ ఉన్నాయి. టోటల్‌గా అయితే 5 వేస్ ఉన్నాయి. మేజర్‌గా 3 వేస్. అవి అందరికీ తెలిసినవే. ఫస్ట్ వచ్చేసి స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనమాట. స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవేవంటే ఏపీ ఈసెట్, టీఎస్ ఎంసెట్, ఇంకా కేసెట్ ఇలాంటివన్నమాట. ఏవైతే ఎంసెట్ ఎగ్జామ్స్ మనం రాస్తామో ఆ వేలో ఏదైతే ర్యాంక్స్ వస్తాయో ఆ ర్యాంక్స్ మనకి ఎక్కడ సీట్ వస్తే అక్కడ జాయిన్ అయిపోతాం. ఇదొక వే. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు లాటరల్ ఎంట్రీ అంటారు. ఆ లాటరల్ ఎంట్రీ దానికొచ్చేసి ఈసెట్ ఉంటది. ఏపీ ఈసెట్, టీఎస్ ఈసెట్ ఇవి ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళు డైరెక్ట్‌గా బీటెక్ సెకండ్ ఇయర్‌లోకి అయితే లాటరల్ ఎంట్రీగా జాయిన్ అవుతారనమాట. థర్డ్ వే వచ్చేసి మేనేజ్మెంట్ కోటా. ఇది కూడా అందరికీ తెలిసిండేదే. ఎవరన్నా డబ్బులున్న వాళ్ళు లేదా ఒకవేళ సీట్ రాదు. కానీ మేము అఫోర్డ్ చేయగలము, మంచి కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము అన్న వాళ్ళకి ఇదొక వే అనమాట. అంటే ఏ ఎగ్జామ్ రాయకోకుండా డైరెక్ట్ నువ్వు మనీ పే చేసేసి, డైరెక్ట్ ఫుల్ మనీ పే చేసేసి నువ్వనేది జాయిన్ అవ్వొచ్చనమాట. ఇది మేనేజ్మెంట్ కోటా. ఇంకా నెక్స్ట్ మెయిన్ 2 ఉన్నాయి. అవి 2 ఏవంటే నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఇంకొకటి యూనివర్సిటీ ఎగ్జామ్స్ అనమాట. ఈ 2 అనేది కొంతమందికి తెలీదు. ఏదో చేద్దాము, ఎంసెట్ రాసేసామా, బీటెక్ వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటారు గానీ, ఇవి కూడా ఉంటాయి. కానీ అందరూ ఇనింటారు. ఏవంటే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ ఇలాంటివి వినింటారు. బట్ కానీ కొంతమందికి తెలీదు. అంటే మీకు తెలిస్తే నేనేదో ఇదేంది ఇంత షో చేస్తున్నాడు అనుకోవచ్చు. బట్ కానీ నేను నేను బీటెక్ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఇవి నాకు జస్ట్ నేను ఒక ఐడియా ఉండే అంతే. బట్ కానీ ఎలా చేయాలి? ఏం చేయాలని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయితున్నాను నేను. రాసింటే బాగుండు కదా! అది ఇది అని చెప్పేసి. సరే అసలు జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ ఏంది నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఇండియాలోను ఐఐటీస్, ఎన్ఐటీస్ అనేసి పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజ్‌లోకి జాయిన్ అవ్వాలంటే ఈ ఎగ్జామ్స్ అయితే రాయాలి. ఏవి? జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్. జేఈఈ మెయిన్స్ వచ్చేసి
ఫస్ట్ రాయాలి మనం. జేఈఈ మెయిన్స్ రాసిన తర్వాత దాంట్లో నీకు 2.5 లాక్స్ కంటే తక్కువ ర్యాంక్ వచ్చిందనుకో జేఈఈ అడ్వాన్స్‌కి ఎలిజిబుల్ అయితావు. ఇప్పుడు జేఈఈ మెయిన్స్‌లో నువ్వు పాస్ అయినావు. జేఈఈ మెయిన్స్‌లో పాస్ అయిన తర్వాత ఎన్ఐటీస్ అన్నిటికి ఎలిజిబుల్ నువ్వు. నీ ర్యాంక్ బట్టి నీకు ఏదైతే ఎలిజిబుల్ అయితావో దాంట్లో ఆ ఎన్ఐటీ కాలేజ్‌లో అయితే నీకు సీట్ వస్తది. లేదు నాకు ఐఐటీలో సీట్ రావాలి. ఐఐటీలో సీట్ రావాలంటే నీకు ఏదైతే జేఈఈ మెయిన్స్‌లో 2.5 లాక్స్ కంటే తక్కువ ర్యాంక్ రావాలి. నీకు తక్కువ ర్యాంక్ వచ్చిందనుకో జేఈఈ అడ్వాన్స్ అనే ఎగ్జామ్‌కి నువ్వు ఎలిజిబుల్ అయితావు. ఆ ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్ రాయాలి నువ్వు. ఆ ఎగ్జామ్ రాస్తే దాంట్లో మంచి ర్యాంక్స్ కానీ మంచి మార్క్స్ వచ్చిందనుకో నువ్వు ఐఐటీస్‌లో అయితే నీ మార్క్స్, నీ ర్యాంక్స్ బేస్ చేసుకొని నీకు ఐఐటీలో అయితే సీట్ వస్తదనమాట. ఇది నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇంకొకటేందంటే మనం వింటుంటాం ఎల్‌పి యూనివర్సిటీ, పారుల్ యూనివర్సిటీ, వేలూరు యూనివర్సిటీ ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు మనం వింటుంటాం. దీనికి కూడా సెపరేట్‌గా వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎలాగంటే ఆహ్, కొన్ని నేమ్స్ ఉంటాయి. అవి రెఫర్ చేసుకోండి. ఆ నేమ్ ఎలా అంటే వాళ్ళు వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే పెడతారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో మంచి మార్క్స్ వచ్చాయంటే, మనం డైరెక్ట్ వాళ్ళ కాలేజ్‌లో సీట్ ఇస్తారు. మనం జాయిన్ అయిపోవచ్చనమాట. ఇలా 5 ఇయర్స్ అనేది మనం బీటెక్ జాయిన్ అవ్వడానికైతే 5 ఇయర్స్ ఉన్నాయన్నమాట. ఈ 5 ఇయర్సు సిలబస్ ఒకటే ఏముండదు. ఇంటర్ సంబంధించిండేదే సిలబస్ ఉంటది. ఈ సిలబస్ చదువుకున్నావంటే ఈ ఈ ఎగ్జామ్‌లన్నిటియి నువ్వు పాస్ కావచ్చు. బట్ కానీ కొన్ని కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. నువ్వు ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. ముందు చెప్పిన 3 వేస్ ఉన్నాయి కదా! ఏవి ఏపీ ఎంసెట్ గానీ, మరి తర్వాత మేనేజ్మెంట్ కోటా ఇంకేం చదవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాటరల్ ఎంట్రీ వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయి. మెయిన్‌గా నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ ఈ ప్రైవేట్ ఎగ్జామ్స్‌కి చాలా ప్రిపేర్ అవ్వాలి. కొంతమంది జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌కి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని కూడా అంటే ప్రిపేర్ అయ్యి జాయిన్ అవ్వడానికి ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకుంటారు. అంటే ఇంటర్ అయిపోయినంక ఒక 1 ఇయర్ మొత్తం దాని మీదే ప్రిపేర్ అయ్యి జాయిన్ అవుతుంటారు. ఎందుకు? ఏమి అంత ఐఐటీస్‌లో ఏముంది? ఆహ్, అంతగా ఆ కాలేజ్‌లోనే జాయిన్ అవ్వాలా? నార్మల్ కాలేజ్‌లో జాయిన్ అయ్యి బయటకొస్తే చాలదా? అని డౌట్ ఉండొచ్చు. అదే ఎందుకు అంత ప్రిఫరెన్స్ అంటే ఐఐటీస్‌లో ఎలా అంటే ఆహ్, నీకు ఫ్రీడమ్ అనేది ఉంటది. అక్కడ ఐఐటీస్‌లో గానీ నీకీ నార్మల్‌గా టైర్ 3 కాలేజెస్, చిన్న చిన్న కాలేజెస్ అన్ని కాలేజీల్లోనూ చెప్పే విధానం ఒకటే ఉంటది. ఎలా అంటే వాళ్ళు సిలబస్ చెప్పారా, ఎళ్ళిపోయారా ఇంతవరకే ఉంటది. వే అయితే ఒకటే ఉంటది. బట్ కానీ నీకు ఫ్రీడమ్ అనేది దొరకదు. ఇప్పుడు నువ్వు టైర్ 3 కాలేజెస్ అనుకో. టైర్ 3 కాలేజెస్ తక్కువ చిన్న చిన్న కాలేజెస్ అనుకో. ఆ కాలేజెస్‌లో ఎలాగా నువ్వు ఎంసెట్ గాని, వేదాన్ని గాని జస్ట్ పాస్ అయ్యి నువ్వు లోపలికొచ్చావనుకో. అంటే నీకు అంత జస్ట్ పాస్ అయ్యి వచ్చేంత ఛాన్స్ ఉందంటే అక్కడికి ఎలాంటోళ్ళొస్తారు అక్కడికి? హ్మ్. అర్థం చేసుకోండి. అంటే నువ్వు నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా నెగెటివ్ ఉంటే, నువ్వు ఎంత పాజిటివ్‌గా ఉన్నా గూడా తొక్కేస్తారనమాట. నీదెలా అంటే నీ లైఫ్ అనేది అక్కడికే పోతది. ఎలా ఉంటారంటే చుట్టుపక్కల జాబ్ వస్తే చాలులేరా! అసలు మనకి జాబ్ వస్తే ఆ మెంటాలిటీ ఉండేవాళ్ళు నీ చుట్టుపక్కల ఉంటారు. ఇది ఎలా ఉంటది? అదే ఐఐటీస్‌లో ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎప్పటినుంచో ప్రిపేర్ అయ్యి అంటే ఇప్పుడు ఐఐటీస్‌లోకి వాడు వచ్చాడంటేనే వాడు ఎంత ప్లాన్ చేసుకోండాలి వాడు అక్కడికి రావడానికి. వాడు అంత ప్లాన్ చేసుకోండోడు ఆల్రెడీ తెలుసుకొని ఉంటాడు. ఏం చేయాలి? వాని లైఫ్‌లో ఏం చేయాలి? ఒక కంపెనీ పెట్టాలా? స్టార్ట్ చేయాలా? లేదంటే ఏదైనా ఒక మంచి గూగుల్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలా అని ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వచ్చింటారు. అలాంటి వాళ్ళ మధ్యలో నువ్వున్నావంటే ఎలా ఉంటది? నువ్వు ఏదైనా గాని ఇప్పుడు నీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ గురించి ఎవరితో నీ సేమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటది? అంటే వాళ్ళు పుష్ చేసేది ఎలా ఉంటది? ఇలా అన్నమాట. నువ్వు ఐఐటీస్‌లో ఉండేదానికి, దాంట్లో ఉండేదానికి డిఫరెన్స్ అన్నమాట. అందుకే నువ్వు ఇప్పుడు ఒకవేళ 10థ్ క్లాస్‌లో ఉన్నా గానీ, లేదా ఇంటర్‌లో ఉన్నా గానీ, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఏ దానికి జేఈఈ మెయిన్స్‌కి, జేఈఈ అడ్వాన్స్‌కి, ఎంసెట్‌కి కానీ. ఎంసెట్‌లో గూడా అలా అని చెప్పేసి చెప్పలేం గానీ, ఎంసెట్‌లో కూడా 3 టైర్స్ ఉంటాయి. టైర్ 1, టైర్ 2, టైర్ 3. టైర్ 1 వచ్చేసి జేఎన్‌టీయూ కాలేజెస్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉంటాయి. అంటే ఎలాగంటే ఎస్‌వియు యూనివర్సిటీను ఇలా ఉంటాయన్నమాట. దాంట్లో కూడా బానే ఉంటది. బట్ కానీ ఎలా అంటే నువ్వు దానికి ప్రిపేర్ అయ్యావంటే జేఈఈ మెయిన్స్‌కి గూడా ఈక్వల్‌గా ప్రిపేర్ అవ్వచ్చనమాట. నువ్వెంత మంచిగా ప్రిపేర్ అయ్యావంటే నీ లైఫ్ ఇక్కడే డిసైడ్ అయితది. ఎలా? నువ్వు ఎలా అంటే
దారుణమైన సిచ్యువేషన్‌లోకి పోవాలి. అంటే ఒక నెగెటివ్ పర్సన్స్ ఉన్న కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నావా? లేదా మంచి అంటే ఎలా అంటే ఒక లైఫ్ ప్లానింగ్ అప్పుడే చేసుకొని ఐఐటీ కాలేజెస్‌లోకొచ్చిన వాళ్ళు అలాంటి దగ్గరికి వెళ్ళాలనుకుంటా. ఇంకొకటేంటంటే మెయిన్ థింగ్ ఏందంటే ఐఐటీస్, ఎన్ఐటీస్‌లోను ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే ఉండరు. ఎక్కడెక్కడి నుంచి ఇండియాలో ఉన్న వాళ్ళు, ఔట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చేవాళ్ళు గూడా ఉంటారు దాంట్లో. అంటే అర్థం చేసుకో నువ్వు కూడా నార్మల్‌గా మన వాళ్ళు తెలుగు వాళ్ళ దగ్గర మనం ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ట్రై చేశామనుకో, మామ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నావు ఇలా అంటారనమాట. అక్కడ చచ్చినట్లు నువ్వు మాట్లాడాలి. ఇంగ్లీష్‌లో మాట్లాడితేనే కమ్యూనికేట్ అవ్వగలవు. లేదా హిందీలో మాట్లాడగలగాలి. నువ్వు వేరే ఆప్షన్ లేనప్పుడు ఆటోమేటిక్‌గా నీ ఇంగ్లీష్ మాట్లాడే విధానం గానీ, నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెరుగుతాయన్నమాట. అందుకే ఐఐటీస్ అనేది అంత ఇంపార్టెంట్, అంత టఫెస్ట్ ఎగ్జామ్ ఎందుకయిందంటే, అలా అన్నీ ఉంటాయి కాబట్టి ఐఐటీస్ అనేటివి అంత ఇంపార్టెంట్, అంత మంచి కాలేజెస్ అయినాయన్నమాట. ఐ హోప్ ఈ వీడియోలో బీటెక్‌లోకి ఎన్ని విధాలుగా జాయిన్ అవ్వాలి అనేదైతే నేను క్లారిటీగా చెప్పాననుకుంటున్నాను. ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఒకవేళ 10థ్ చదువుతున్నా, బీటెక్ చేయాలనుకున్నా, ఏదైతే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారో, ఏం చేయాలనుకోని తెలియకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎంతోమంది లైఫ్‌నైతే మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వుకోకుండా చేసిన వాళ్ళైతే అయితారనమాట. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉండింటది కాబట్టి ఇంతవరకు చూసుంటారు. ఒకవేళ మీకి ఏవన్నా డౌట్స్ ఉన్నా, ఒకవేళ ఏ దాని గురించైనా వీడియో చేయాలనుకున్నా గూడా కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ నాకిప్పుడు ఎంసెట్‌లో ఏ ర్యాంక్‌కి ఏ కాలేజ్ వస్తది. ఇప్పుడు నాకు ఇంత ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్‌కి ఏ కాలేజ్ పెట్టుకుంటే మంచిది అని మీకో డౌట్ ఉంటే దాని గురించి వీడియో చేయమని కామెంట్ గిన వచ్చిందంటే నేను ఖచ్చితంగా చేస్తా. లేదా నాకింకా ఏవన్నా డౌట్స్ ఉన్నాయి. దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే, ఇలాంటి దాని గురించి మీరు కామెంట్ చేశారంటే, నేనైతే వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాననమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అందించింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇన్ఫర్మేటివ్ అనిపించిందయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి ఏదైతే చెప్పానో వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. Thank you for all.